పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇరాన్కు చెందినటువంటి ఒక యుద్ధ నౌక లేదా మెర్చెంట్ వెస్సెల్ అని కూడా చెప్తున్నారు. దానిపై ఇంకా స్పష్టత లేదు. బట్ ఇరాన్కు చెందినటువంటి షిప్పే అది. దానిపైన ఒక సబ్మెరైన్ దాడి చేసింది. ఈ దాడిలో ఆ షిప్ మునిగిపోయింది. 101 మంది మిస్ అయిపోయినట్టుగా మనకి తాజాగా సమాచారం అందుతోంది. ఒక 32 మందిని శ్రీలంక నేవీ సిబ్బంది కాపాడినట్టుగా వాళ్ళని ఆసుపత్రికి తరలించినట్టుగా శ్రీలంక ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో ఒకసారి చూద్దాం. ఇది గాలే తీరానికి 40 నాటికల్ మైళ్ళ దూరంలో ఐఆర్ఐఎస్ దేనా అనేటువంటి దాని పేరు అది. ఐఆర్ఐఎస్ దేనా అనేటువంటిది ఇరాన్ యుద్ధ నౌక. అక్కడ జరిగింది. ఈ నౌకలో ఆ ప్రమాదం జరుగుతున్నటువంటి సమయంలో 180 మంది సిబ్బంది ఉన్నట్టుగా సమాచారం. వారిలో దాదాపు ఒక 30 మందినో 32 మందినో రక్షించగలిగాం. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చనిపోయారా, లేకపోతే ఎవరైనా ఈత వచ్చిన వాళ్ళు ఉంటే ఏమైనా ఒడ్డుకు చేరుకున్నారా? దానికి సంబంధించి ఇంకా పూర్తి సమాచారం లేదు. బట్ బయటపడడం కొంచెం కష్టమే. ఇది ఇండియన్ ఓషియన్ ప్రాంతంలో జరిగింది కాబట్టి భారత్కి కూడా కొంత ఆందోళన కలిగించేటువంటి విషయమే. దాంతోపాటు ఈ మిస్ అయినటువంటి వారిలో కొంతమంది భారతీయులు కూడా ఉన్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. మరి మిస్ అయిన 101 మందిలో ఉన్నారా, ఈ కాపాడినటువంటి 32 మందిలో ఉన్నారా అనేది ఇంకా స్పష్టత లేదు. మరికొద్ది గంటల్లో మరికొన్ని వార్తలు తెలిసేటువంటి అవకాశం ఉంది. అయితే రీసెంట్గా అమెరికా చేసినటువంటి ఒక ప్రకటన ఏంటంటే, మేము ఇరాన్కి చెందినటువంటి ఒక 21 యుద్ధ నౌకలు కానీ లేకపోతే మెర్చెంట్ వెసల్స్ కానీ, షిప్పులు అంటారు, వాటిపైన 21 నౌకలపై దాడులు చేశాం సక్సెస్ఫుల్గా అని చెప్పి అమెరికా ప్రకటించింది. ఈ దాడికి సంబంధించి అమెరికా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ ప్రకటనను బట్టి, ప్రీవియస్ స్టేట్మెంట్ని బట్టి చూస్తే ఈ శ్రీలంక సముద్ర తీరంలో జరిగినటువంటి దాడి కూడా అమెరికాకు చెందినటువంటి సబ్మెరైన్ చేసినట్టుగానే కనబడుతోంది. సో ప్రస్తుతానికైతే ఇది డెవలపింగ్ స్టోరీ. మరికొన్ని అప్డేట్స్ దీనికి సంబంధించి త్వరలో తెలిసేటువంటి అవకాశం ఉంది. అలీ ఖమేనీ మరణం తర్వాత ఇంత పెద్ద ఎత్తున దాడి సెకండ్ బిగ్గెస్ట్ స్ట్రైక్ అని అనుకోవచ్చు మనం. ఎందుకంటే 100 మందికి పైగా మిస్ అయ్యారంటే చిన్న విషయం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.